గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. मैं रूपेश एलिया सतीश तेलंगाना वालों के लिए आशन्ना ఈ మధ్య మాకు వ్యతిరేకంగా అంటే మేము ఎట్లా బయటకు వచ్చినాం ఏంటి అనేటువంటిది అందరికీ తెలిసిందే. మాకు వ్యతిరేకంగా పార్టీ వైపు నుంచి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు, దాంట్లో మా మీద చేసినటువంటి ఆరోపణ, దాని గురించి స్పష్టతని ఇవ్వడం కోసం ఈ వీడియోను మేము తయారు చేసి పంపిస్తున్నాం. మేము ఇక్కడ అందరం కలిసి మేము వచ్చినటువంటి వాళ్ళమంతా ఒకే దగ్గర ఉన్నాం. మొత్తం 210 మందిమి. మేము వచ్చినటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ పద్ధతి కారణంగా మేము ఎలాంటి ఒత్తిడి అనేటువంటిది లేకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచో ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి అనేటువంటిది లేకుండా సాధారణంగానే ఉంటూ మా పనులు మేము చేసుకుంటూ, ముఖ్యంగా ఆ స్టేట్మెంట్లో మమ్మల్ని మామూలుగా ఎవరిపైనా సీసీ స్థాయి వాళ్ళు, ఎడ్జెడ్సీ స్థాయి వాళ్ళు పోయినప్పుడు ఒక పరంపర లాగానే వాళ్ళను ద్రోహులు అని చెప్పి అనడము జరుగుతూ వస్తున్నది. ఆ మేరకు మేము తయారుగానే ఉన్నాం. అట్లాంటిది ఎలాగూ పార్టీ వైపు నుంచి ఆ మేరకు స్టేట్మెంట్ వస్తుంది. అప్పుడు మనం అంత ప్రతిక్రియ ఇవ్వాల్సినటువంటి, దీనికి ప్రతిక్రియగా ఏం మాట్లాడాల్సినంత అవసరం కూడా ఏమీ లేదు, మామూలుగా ఊరుకుందాం అనేటువంటిది అనుకున్నాం. కానీ దాంతోపాటు దానికి మించి ఈ మధ్య జరిగినటువంటి నష్టాలన్నిటికీ కూడా మేమే కారణం అని చెప్పనేటువంటి, అంటే ఒక రకంగా కోవర్ట్స్గా మేము పనిచేసినామని చెప్పనేటువంటి ఆరోపణ, ఏదైతే ఒక పెద్ద ఆరోపణ మా మీద చేస్తున్నారో, ఈ స్థితిలో మేము జవాబు ఇవ్వాలని చెప్పనేటువంటిది అనుకున్నాం. ఈ ప్రక్రియ ఎట్లా జరిగింది అసలు, ఇది ఈ బయటికి రావడం అని చెప్పనేటువంటిది, మేము ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి ప్రక్రియ ఎలా జరిగింది, ఈ నిర్ణయం మేమంతా ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నటువంటిది, అంటే సాయుధ పోరాట విరమణ చేయాలి, సాయుధ పోరాట విరమణ చేయాలి, వార్తలు శాంతి చర్చలు అని చెప్పినప్పుడు సాయుధ పోరాట విరమణ అనేటువంటిది మే నెలలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు దాదా ఉన్నప్పుడే అతని నాయకత్వంలోనే మేము చేసినటువంటి చేసినటువంటి ప్రయత్నం గురించి మీకు అంతా తెలిసిందే. అప్పుడు రూపేష్ పేరుతోటి నేను స్టేట్మెంట్స్ ఇవ్వడము, ఇంకా ఇతరత్ర చేసినటువంటిది మీకు తెలిసిందే. అప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేటువంటిది ఒకటి స్పష్టత ఉండాలి అందరికీ. ఇది చాలా వరకు గ్యాప్ ఉన్నది, లేదా కావాలని చెప్పనేటువంటిది చనిపోయినటువంటి కామ్రేడ్ బసవరాజు దాదా మీద ఇట్లాంటిది పెడితే ఇప్పుడు అతను లేచి వచ్చి ఏం చెప్పలేడు కదా అని చెప్పని ఎవరెవరో రాస్తున్నారు. ఇక అది వాళ్ళకు రాయడం వచ్చు కాబట్టి వాళ్ళు ఏదైనా రాసుకుంటారు. కానీ అది నిజం, మా వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం. అన్ని సాక్ష్యాలు, సబూతులు, లెటర్లు అన్నీ వాళ్ళ ముందు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర, మా కామ్రేడ్స్ అందరి దగ్గర ఉన్నాయి. అంతా ఓపెన్, అందరికీ ఓపెన్, దీంట్లో ఏమి రహస్యం అని చెప్పనేటువంటిది లేదు. ఆ ప్రక్రియ ఎట్లా జరిగింది అని చెప్పనేటువంటిది మే నెల ప్రక్రియ అంతా చివరి స్టేట్మెంట్ వరకు, చివరికి 18 రోజు పోలీసు బలగాల అభియాన్, మాడులో గుండెకోటు అభియాన్ స్టార్ట్ అయ్యేంత వరకు, ఆఖరి లెటర్ ఆ రోజే వచ్చినటువంటి లెటర్ వరకు అన్నీ ఉన్నాయి అందరు సీసీ కామ్రేడ్స్ దగ్గర, అవి అందుబాటులోనే ఉన్నాయి. అప్పుడే మేము ఏప్రిల్ నెలలోనే మొత్తం పరిస్థితుల్ని అన్నింటినీ గమనించి, మారిన పరిస్థితులు, ఈరోజు ఉన్నటువంటి ఈ నిర్బంధము, ఈ స్థితిలో మనం పార్టీని కాపాడుకోవడము, మన విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి మనం సాయుధ పోరాట విరమణ చేయడం తప్ప మన ముందు మరొక మార్గం లేదని చెప్పనేటువంటి నిర్ణయానికి మా పార్టీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అట్లాంటి నిర్ణయానికి వచ్చి అంటే అది ఫైనల్ నిర్ణయం కాదు, అది సీసీ కోర్ మీటింగ్లో దాన్ని పెట్టి ఫైనల్ నిర్ణయం చేసుకోవాలని చెప్పనేటువంటిది అనుకోవడం జరిగింది. అయితే అప్పటి వరకు ఆగడం కాకుండా నష్టాలు జరిగే అవకాశాలు, కరెగుట్ట ఆపరేషను, మాడ్ ఆపరేషను, ఇవి
ఒకటి ముందు ఒకటి వెనక, ఏది ముందు ఏది వెనక అనేటువంటి తెలియకపోయినా మొత్తానికి మే జూన్ నెలలలో ఇవి జరిగే అవకాశం ఉన్నది. ఏప్రిల్ మే నెలల్లో జూన్ వరకు వర్షాకాలానికి ముందే 2-3 పెద్ద ఆపరేషన్లు జరగడానికి అవకాశం ఉన్నది అని చెప్పనేటువంటిది ఒక అంచనా లేదా కొంత సమాచారం మాకున్నది. అప్పటికి అంటే పెద్ద నష్టాలు జరగడానికి అవకాశం ఉన్నది. ఆ పెద్ద నష్టాలు జరగకుండా ముందే ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం నష్టాలు నివారించుకునే ప్రయత్నం చేద్దాం అనేటువంటి దగ్గర నుండి మేము ముందే అంటే కోరు సమావేశం, సీసీ కోర్ సమావేశం కాకముందే ఆ దిశగా ఆల్రెడీ ఒక స్టేట్మెంటు అదే దిశలో అభయ్ పేరుతోటి మార్చి 28 స్టేట్మెంటు విడుదల చేసిండ్రు. కాబట్టి దాన్ని కొనసాగింపుగా ఒక వాతావరణాన్ని మనం నిలబెట్టి చర్యలు జరగకుండా అంటే సాయుధ బలగాల వైపు నుంచి ప్రభుత్వ సాయుధ బలగాలు అభియాన్ను ఆపేలాగా సంఘర్ష విరామం అనేటువంటిది చేద్దాం అని చెప్పని అట్లాంటి దానికి ఒప్పందం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా మేము అప్పుడంతా ప్రక్రియ నడిపించడం జరిగింది. అయితే అప్పుడే ఈ కామ్రేడ్స్ అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని అట్లాంటి అభిప్రాయాలు తీసుకోవడం తప్పు అని చెప్పినటువంటిది ఈ మధ్య జరిగినటువంటి ఒక స్పెషల్ ఎస్జెడ్సీ ప్రత్యేక సమావేశంలో కామ్రేడ్ బసవరాజు దాదా నాకు వ్యతిరేకంగా సమీక్ష తీర్మానం కూడా చేసి దాన్ని కింది వరకు తీసుకెళ్లాలని చెప్పనేటువంటిది అంటే నిర్మాణ పద్ధతులకు భిన్నంగా సీసీ స్థాయిలో చేసినటువంటి ఈ ప్రక్రియను సీసీ కామ్రేడ్స్ నాయకత్వంలో జరిగినటువంటి ఈ ప్రక్రియను కొంతమంది ఒక ప్రత్యేక సమావేశం పేరుతోటి ప్రత్యేక ఎస్జెడ్సీ సమావేశం పేరుతోటి దాంట్లో సమీక్ష చేయడం మన నిర్మాణ పద్ధతికి భిన్నమైనటువంటిది అని చెప్పి తెలిసి కూడా అది చేసి కిందికి తీసుకెళ్లాలనేటువంటిది తీసుకెళ్ళారు. దాన్ని అందరూ నాయకత్వ కామ్రేడ్స్ అందరూ కూడా తెలిసినటువంటి వాళ్ళు అక్కడ పాల్గొన్న వాళ్ళు కాకుండా మిగతా నాయకత్వ కామ్రేడ్స్ అందరూ కూడా వ్యతిరేకించారు. ఈ నిర్మాణ పద్ధతి సరి అయినటువంటిది కాదు అనేటువంటిది. అంటే అక్కడ ఉన్నటువంటి కామ్రేడ్స్ కూడా సాయుధ పోరాట పక్షం చేయాలనే పక్షంలో ఉన్న కామ్రేడ్స్ అందరూ కూడా ఏకీభావంతో దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే మేము అప్పుడే వీళ్ళంతా తయారైనటువంటిది అంటే మనం ఇట్లా నిర్ణయం తీసుకోవాలి, ఇదే సరైన నిర్ణయం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో అని చెప్పని తయారైనటువంటిది ఆ రోజే ఏప్రిల్ మే నెలలోనే నేను ఎస్జెడ్సీ కామ్రేడ్స్ తోటి మాట్లాడినా. ఎస్జెడ్సీ కామ్రేడ్స్ డివిసి కామ్రేడ్స్ తోటి మాట్లాడినారు. ఎస్జెడ్సీ డివిసి కామ్రేడ్స్ కలిపి కింద ఏసీపీపీసీ కామ్రేడ్స్ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అంటే మనం సాయుధ పోరాట విరమణ తుపాకులు వదిలిపెట్టాలి అని చెప్పనేటువంటి నిర్ణయం సంబంధించినటువంటి దాని విషయంలో కొంత అటు ఇటుగా చర్చించి ఈ కామ్రేడ్స్ అందరూ కూడా ఆ రోజే తమ ఆమోదాన్ని తెలిపినారు, తయారయ్యారు. దాంట్లో భాగంగానే వాళ్ళు ఈరోజు మళ్ళీ నిర్ణయం తీసుకున్న తర్వాత రావడం అనేటువంటిది జరిగింది. లేదు వీళ్ళు బలవంతంగా తీసుకొస్తే వచ్చినటువంటి వాళ్ళు కాదు, అట్లాంటి స్థితి లేదు. అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళు కాదు, ఎంతో డివిజన్ల అక్కడ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వ స్థాయి కామ్రేడ్స్. అనేక విషయాలు వీళ్ళకి తెలుసు, వాళ్ళు స్వతంత్రంగా నడిపిస్తూ ఉన్నారు. ఒక సతీష్ చెప్తేనో లేదంటే ఒక సోను చెప్తేనో విని భ్రమలకు గురై తప్పుడు నిర్ణయం తీసుకొని వచ్చేటువంటి స్థితి ఈ కామ్రేడ్స్లో లేదు. అర్థం చేసుకొని ఈరోజు ఉన్నటువంటి స్థితిలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడమే సబబు సరి అయినటువంటిది అని చెప్పని అర్థం చేసుకొని కామ్రేడ్స్ ఇట్లా రావడం అని చెప్పనేటువంటిది జరిగింది. ఈ ప్రక్రియకు సంబంధించినటువంటిది ఇది అందరూ సీసీ కామ్రేడ్స్కి తెలిసినటువంటిది. ఇదేం జరిగింది అని చెప్పనేటువంటిది కొంత దీన్ని తప్పుగా చేస్తున్నారు. కొంతమంది గ్యాప్ ఉంది, ముఖ్యంగా దక్షిణ వైపు ఉన్నటువంటి కామ్రేడ్స్కి ఈ విషయంలో గ్యాప్ ఉంది. ఏది ఈ నిర్ణయానికి సంబంధించి కామ్రేడ్ బిఆర్ దాదా తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఓకే చెప్పడం జరిగింది. కానీ ఈ నిర్ణయాన్ని తను చివరికి వచ్చేటప్పటికి మే 10వ తారీఖు వచ్చేటప్పటికి తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు అని చెప్పని గుర్తించి వెనక్కి తీసుకున్నాడు అనేటువంటిది ఏదైతే చెప్తున్నారో అది సరి అయినటువంటిది కాదు. అది కావాలని చెప్పని అట్లా ఒక అబద్ధం చెప్తున్నారు. తను చెప్పినటువంటిది ముందు ఈ ప్రక్రియలోకి దిగడానికి ముందు దక్షిణ వైపు కూడా సాయుధ చర్యలను మనం నిలిపివేయాలని చెప్పనేటువంటిది నిర్ణయం చేసినారు. ఉత్తర పశ్చిమ సబ్ జోన్లో కూడా అది నిర్ణయం చేసి మేమేమో ప్రకటించాం, ఓపెన్గా ప్రకటించినాం. ఇంటర్వ్యూ ద్వారా రకరకాల రూపాల్లో మేము చెప్పినాం ఒక వాతావరణం ఏర్పడాలని. అక్కడనేమో చెప్పకుండానే అమలు చేసినారు అక్కడ. అంటే మొత్తంగా డీకే వ్యాప్తంగా కూడా ఇది అమలు జరిగింది. సాయుధ చర్యలను మనం ఆపుకోవాలి అని చెప్పనేటువంటిది డీకే వ్యాప్తంగా కూడా అమలు జరిగింది. కొంతమందికి తెలియకపోవచ్చు. ఇది అందరూ సీసీ కామ్రేడ్స్ కలిసి నిర్ణయించినటువంటిదే. అటు వాళ్ళు చొరవ చేసి నిర్ణయించారు, ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు చొరవ చేసి
నిర్ణయించారు. దీన్ని ఏదైతే సాయుధ చర్యలు మనం నిలుపుకోవాలని చెప్పి అనుకున్నామో సాయుధ బలగాల మీద, వాటిని అంటే ప్రతిఘటించడం అనేటువంటిది వాళ్ళు సాయుధ బలగాల వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి మనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అభియాన్లను, ఆపరేషన్స్ను ఆపే నిర్ణయం ఏది తీసుకోలేదు కాబట్టి మన ఆత్మరక్షణలో భాగంగా ప్రతిఘటించాలి అని చెప్పి అనేటువంటిది మళ్ళీ ఒక లెటర్ పంపించాలి అనేటువంటిది కామ్రేడ్ బిఆర్ నన్ను గైడ్ చేస్తూ లెటర్ రాసిన. అంతే తప్ప మొత్తంగానే ఈ సాయుధ పోరాట విరమణ అనేటువంటి నిర్ణయమే తప్పు, దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పనేటువంటిది కాదు. దానికి కావాల్సినంత సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. మన సీసీ కామ్రేడ్స్ని అడిగి మీరు చూడండి, అందరి దగ్గర ఉంటాయి. నేను ఎస్జెడ్సీ కామ్రేడ్స్కి చెప్తున్నా, సీసీ కామ్రేడ్స్ కొంతమంది తెలియకపోతే వాళ్ళు కూడా చూడండి. సీసీ కామ్రేడ్స్కి తెలుసు, మాకు అందుబాటులో ఉన్న కామ్రేడ్కు తెలుసు, తన దగ్గర ఇంకా చాలా వివరాలు ఉంటాయి. అయితే అక్కడ మనం చెప్తున్నటువంటిది ఆ సమయంలో ఒకటి కోర్ సమావేశం కోసం మనం ప్రభుత్వాన్ని అప్పీల్ చేసినాం. ఒక నెల రోజుల సమయం ఇస్తే మేము కోర్ సమావేశం జరుపుకుంటామని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి లెటర్ కామ్రేడ్ బిఆర్ దాదా రాసి అక్కడ ఉన్నటువంటి పీబీ మెంబరు, డీకేలోనే ఉన్నటువంటి పీబీ మెంబర్ కామ్రేడ్ దేవ్జీకి, ఆ సీసీ మెంబర్స్కు లెటర్ పంపించడం జరిగింది. ఆ తర్వాత అదొక లెటర్. దాని తర్వాత నాతోటి మేము కొంత దూరంగా ఉండి ఇదంతా చేస్తున్న క్రమంలో నేను తనకు దాదాకు లెటర్ రాయడం, దాదా అక్కడి నుండి నాకు లెటర్స్ పంపించడం అని చెప్పినటువంటి ఆ లెటర్స్ అన్నీ కూడా సీసీ కామ్రేడ్స్ ముందు ఉన్నాయి. చివరి లెటరు మే 18వ తారీఖు ఆపరేషన్ అంటే గుండెకోటు అభియాను స్టార్ట్ అయ్యేటువంటి టైంకు ఒక 2 గంటల ముందు 3 గంటల ముందు ఆ లెటర్ను బయటికి పంపించిన తర్వాత అభియాన్ స్టార్ట్ అయింది, ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఆ లెటర్ నాకు చివరిగా మన కామ్రేడ్స్ నాకు కలిసారు. ఇది ఘటన అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే నేను కలిసిన మన కామ్రేడ్ సీసీ కామ్రేడ్స్ని కలిసిన, దేవిజీని నేను కలిసేటప్పటికే ఈ లెటర్ అప్పుడే 2 రోజుల ముందు, 1 రోజు ముందు నాకు దొరికినటువంటి లెటర్ను కూడా నేను వాళ్ళకి అందజేసిన, వాళ్ళు కూడా చూసినారు. దాంట్లో ఏముంది స్పష్టంగా నేను దానికన్నా ముందు రాసినటువంటిది మొత్తం ప్రక్రియ, మే 10వ తారీఖు స్టేట్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత మనమేమైనా తప్పు చేసినామా, ఇట్లాంటి నిర్ణయం తీసుకొని సాయుధ పోరాట విరమణ అనేటువంటిది మనం నిర్ణయం తీసుకోవడము, ప్రకటించడము, మనం తొందరపడి ఏమైనా పొరపాటు చేసినామని చెప్పి అనుకోవచ్చా, ఎట్లా అనేటువంటిది నేను ప్రశ్నిస్తూ కొన్ని నాకున్న సందేహాలను రాస్తే తన సందేహాలకు జవాబులు తను రాసిండు. అది మంచిదైంది, ఉపయోగంగా ఉంటుంది. అది తను అట్లాంటిది ఏమీ లేదు, తను రాసినటువంటి లెటర్లో అట్లాంటిది ఏమీ లేదు. మనం గతి తార్కిక భౌతికవాదానికి విరుద్ధంగా మనం ఏం పోలేదు. పార్టీని, విప్లవోద్యమాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి అనుకున్నాం. మనం పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోవడం కోర్ సమావేశంలోనే, సీసీ కోర్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుందాం అనేటువంటిది అనుకున్నాం. తను రాసినటువంటి చెప్తున్నాను, నేను కామ్రేడ్ బిఆర్ దాదా రాసినటువంటిది చెప్తున్నాను. అందరికీ అర్థం కావాలి, ముఖ్యంగా మా కామ్రేడ్స్కి, బయట ఉన్నటువంటి వాళ్ళకి అంత అర్థం కాకపోయినా మా కామ్రేడ్స్కి అర్థం కావాలి అనేటువంటిది తను చెప్పినటువంటిది, తను రాసినటువంటిది. నాకు మనం తప్పేమీ చేయలేదు, సరి అయినటువంటి నిర్ణయమే తీసుకున్నాము, సరిగ్గానే వ్యవహరించినాము, ప్రక్రియలో పూర్తిగా మనం సరిగ్గానే వ్యవహరించినాము, సమస్య ఏమీ లేదు, అది గతితార్కిక భౌతికవాద నియమాలకు భిన్నంగా మనం ఏమీ పోలేదు, అది సరి అయినటువంటిదే, కోర్ సమావేశంలోనే ఫైనల్ నిర్ణయం చేసుకుందాం అనేటువంటిది అనుకున్నాము. కోర్ సమావేశం, సీసీ కోర్ సమావేశము మనం ఆలోచిస్తున్నట్టు కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమైనా చూపెడితే సరే మంచిది, ఈ పరిస్థితుల నుంచి బయటపడి విప్లవోద్యమాన్ని మనం కాపాడుకోగలుగుతాం అనేటువంటి దారి ఏమైనా చూపెట్టగలిగితే మనం అదే నిర్ణయం చేసుకుందాం అనేటువంటిది కూడా దాంట్లో ఆ లెటర్లో రాయడం జరిగింది. చాలా విషయాలున్నాయి, అట్లా క్లారిటీ ఉండడానికి చాలా స్పష్టత చేకూరేలా ఉన్నాయి. అక్కడే రాసినటువంటిది ఏంటంటే, ఒక విషయం ఏమైనా చర్చ జరిగితే సమీక్ష అయితే నా గురించి, అంటే నేను ఈ నిర్ణయాన్ని సాయుధ పోరాట విరమణకు సంబంధించి మరి మీరేమనుకుంటున్నారు అని చెప్పని కింది వరకు తీసుకెళ్ళినటువంటిది ఏదైతే ఉన్నదో అది దాని విషయంలో ఇది సరి అయినటువంటిది కాదు కదా. ఇది ఒక ప్రక్రియలో సీసీ కామ్రేడ్స్ అందరూ దృష్టికి తేకముందే, ఎస్జెడ్సీ కామ్రేడ్స్ అందరి అభిప్రాయాన్ని తీసుకోకముందే తీసుకెళ్ళినటువంటి ప్రక్రియ సరైనటువంటిది కాదు కదా అనేటువంటిది ఏమైనా సమీక్ష జరిగితే జరుగుతుండొచ్చు అనేటువంటిది అక్కడ మేము ఆ లెటర్లో ఉంటుంది. ఇది దీనికన్నా కీలకమైనటువంటి లెటర్ కామ్రేడ్ దేవ్జీ దాదా దగ్గర ఉంటుంది. అది ఆ లెటర్ మీద సమీక్ష జరుగుతాయి. రివ్యూ, ప్రత్యేక సమావేశంలో చేసిన సమీక్ష ఈ లెటర్ మీద నేను నాకు రాసిన లెటర్లో ఉన్నటువంటి వాక్యాలను, ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి వాక్యాలను యాజ్ ఇట్ ఈజీగా ఉన్నట్టుగా రాస్తూ సమీక్ష చేశారు. కానీ అంతకన్నా అసలు సమీక్ష చేస్తే అది సీసీ కామ్రేడ్స్ కొంతమంది 3, 5 ఎంతమంది ఉన్నారో అంతమంది జమ అయ్యి ఒక దగ్గర వాళ్ళు సమీక్షిస్తే బాగుండేది. ఒకటి అది ఏ లెటర్ మీద ఆధారపడి అంటే బిఆర్ దాదా ఆ సీసీ కామ్రేడ్స్కు పీబీ మీటింగ్, కోర్ మీటింగ్ కోసం రాసినటువంటిది, సాయుధ పోరాట విరమణకు సంబంధించి రాసినటువంటిది ఏదైతే ఉన్నదో అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పని దాన్ని తీసుకొని సమీక్ష చేసుకుంటే బాగుండేది. కానీ ఆ లెటరు 13 మేన
నేను ఒక ఎస్జెడ్సీ మెంబర్ను పిలిచి మాట్లాడి అతని చేతికి అప్పగించి పంపించిన తర్వాత కరేగుట్ట ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి సమయం లేదా కొనసాగుతున్న సమయంలోనే మన సీసీ కామ్రేడ్స్కి అందింది. ఆ లెటర్ 13 మే వరకు అందింది, చదువుకున్నారు. దాని తర్వాతనే కామ్రేడ్ బిఆర్ దాదా అమరుడు కావడం జరిగింది. అయితే ఆ లెటర్ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. ఏ సీసీ మెంబర్కు అక్కడ చూసుకున్నటువంటి 2 సీసీ మెంబర్స్ తప్ప ఇంకొక సీసీ మెంబర్కి ఇవ్వలేదు. పీబీ మెంబర్ సోను వచ్చిన తర్వాత కూడా తనకు కూడా ఇవ్వలేదు. ఆ లెటర్లో ఉన్నటువంటి విషయాలను మనం ముఖ్యంగా అది చివరి లెటరు, చాలా కీలకమైనటువంటి లెటరు, మన ప్రధాన కార్యదర్శి రాసినటువంటి లెటరు, అది సీసీ కామ్రేడ్స్ అందరికీ ఇవ్వాల్సిన లెటరు. తను ఏమనుకుంటున్నాడు చివరికి చనిపోయే ముందు, అమరుడయ్యే ముందు తను ఏమనుకుంటున్నాడు, ఏం ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది అది అందరు సీసీ కామ్రేడ్స్ దృష్టికి రావాల్సి ఉండే. కానీ అది సీసీ కామ్రేడ్స్ దృష్టికి రాలేదు, ఎవరికి ఇవ్వలేదు. కారణం ఏంటిది అనేటువంటిది మీరే అర్థం చేసుకోండి. ఆ మిగిలిన సీసీ కామ్రేడ్స్ అర్థం చేసుకోవాలి, ఎస్జెడ్సీ కామ్రేడ్స్ అర్థం చేసుకోవాలి. తను ఏం చెప్పి ఉంటాడు అక్కడ, ఎందుకు దాన్ని ఆ లెటర్ని అట్లా ఆపడం జరిగింది అనేటువంటిది కామ్రేడ్స్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. దీన్ని మా లెటర్స్ని బట్టి దాంట్లో కేవలం సాయుధ చర్యలను మళ్ళీ కొనసాగించాలి అని చెప్పిన దాన్ని సాయుధ పోరాట విరమణనే తను మళ్ళీ అంటే తన పొరపాటుగా గుర్తించి తను చేసినటువంటి నిర్ణయం, తను అనుకున్నటువంటిది ఏదైతుందో పొరపాటుగా గుర్తించి వెనక్కి తీసుకున్నాడు అనే అర్థంలో ఇప్పుడు చెప్పడం జరుగుతున్నది. అట్లా కాదు, చివరికి దాదా అమరుడయ్యే నాటికి కూడా అతను ఇదే నిర్ణయం పైన ఉన్నాడు, బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మాతో మాట్లాడిండు. వాళ్ళ యూనిట్ దగ్గర కూడా మీటింగ్ చేసి దాదా కూర్చొని ఉండగానే నేను మీటింగ్ చేసి మాట్లాడినా. ఆ యూనిట్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అదే యూనిట్లో నేను ఆ రోజు కూర్చొనిబెట్టి బిఆర్ దాదా పక్కన కూర్చొని ఉండగానే నేను ఇదే విషయం మీద ఎట్లా మరి పరిష్కారం, మార్చి పెద్ద అభియాన్ తర్వాత అందరికీ సందేహం, మేము దాదాని కాపాడలేకపోతామని చెప్పనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ 7వ నెంబర్ కంపెనీ వాళ్ళు మాట్లాడినప్పుడు మేము వాళ్ళకి వివరణిస్తూ మన వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నాము, మన వైపు నుంచి ఇదొక ప్రయత్నం కూడా ప్రతిఘటించడం ఒకటైతే ఇదొక ప్రయత్నం కూడా చేస్తున్నాం అనేటువంటిది వివరిస్తూ ఇట్లా సాయుధ పోరాట విరమణకు సంబంధించిన నిర్ణయానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి అని చెప్పని అక్కడే వీళ్ళను దాదా ముందే అడిగినటువంటి కామ్రేడ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ ఎన్కౌంటర్లో పాల్గొని గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళకి తెలియదు, గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఆ ఎన్కౌంటర్లో మిగిలినటువంటి వాళ్ళు కొనసాగిస్తారు అని చెప్పని అంటున్నారు కదా మీరు. లక్ష్మణ్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మాతోటే ఉన్నారు. వాళ్ళు ఆ ఎన్కౌంటర్ల నుంచి బయటకు వచ్చినటువంటి కామ్రేడ్స్ ఇక్కడే కూర్చొని ఉన్నారు. అది స్థితి మీకు అర్థం కావడం లేదు. మీరు హైదరాబాద్లో కూర్చుంటే మీకు అర్థం కాదు విషయాలు ఏం జరుగుతున్నాయి అని చెప్పనేటువంటి. ఎందుకు అట్లాంటి అనేక ఘటనలలో ఉన్నటువంటి కామ్రేడ్స్ త్రుటిలో తప్పించుకొని, ఎన్నో ఘటనల నుంచి త్రుటిలో తప్పించుకొని ఆ ఫైరింగ్ల మధ్య నుంచి బ్రతికి బయటపడ్డటువంటి వాళ్ళు, గాయపడ్డటువంటి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఈరోజు. ఉట్టిగానే ఏదో తమ స్వార్థంతో సుఖలాలసలు అని చెప్పనేటువంటిది అంటున్నారు కదా, అట్లా ఉన్నటువంటి వాళ్ళు కాదు, మీరు తొందరపడుతున్నారు మీరు అనేటువంటిది గుర్తించండి. ఇది మన పార్టీ కామ్రేడ్స్కి అయితే చెప్పాల్సినటువంటిది. దీన్ని మీరు చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఆ లెటర్లను అడిగి చూడండి, నా లెటర్లు కూడా అడిగి చూడండి, దీన్ని చూడండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు గుర్తించాల్సినటువంటిది, కామ్రేడ్ సోను వచ్చినటువంటిది, తను వచ్చింది నాకు తెలిసింది ప్రత్యేక సమావేశానికి మేము బయలుదేరాలి. ప్రత్యేక సమావేశం కాదు, అసలు జరగాల్సింది వేరే సమావేశం, కానీ అది ప్రత్యేక సమావేశం రూపం తీసుకున్నది. నేను అటెండ్ కాకపోవడంతో ఆ సమావేశానికి అది ప్రత్యేక సమావేశం రూపం తీసుకున్నది. అయితే ఆ సమావేశానికి బయలుదేరే నాటి వరకు కామ్రేడ్ సోను ఇక్కడ మన డీకేలో ఉన్నాడు అనేటువంటిది, ఎంటర్ అయ్యింది అనేటువంటిది నాకు తెలియదు. మా మధ్య అలాంటి కోఆర్డినేషన్ లేదు. చాలా ముందే అతను వాళ్ళ పీబీ మీటింగ్ అయిన తర్వాత చాలా ముందే అతను వెళ్ళిపోయాడు. మా మధ్య ఎలాంటి సమన్వయం లేదు. ఇక్కడ జరిగినటువంటి నష్టాలకు కానీ, ఘటనలకు కానీ, ఈరోజు తీసుకునే నిర్ణయానికి కానీ అట్లాంటిది అతనికి ఏమీ సంబంధం లేనటువంటిది, అతనికి ఏమీ తెలియదు, దీంట్లో ఏమీ భాగస్వామ్యం లేదు. ఆ తర్వాత మా మధ్య కూడా అట్లాంటి కమ్యూనికేషన్ సమన్వయం అనేటువంటిది కూడా ఏమీ లేదు. కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు, వీళ్ళిద్దరు కలిసి చేసినారు అనేటువంటిది అట్లాంటిది ఏమీ లేదు. నేను చాలా తక్కువ సమయం కలిసి ఉన్నటువంటిది. ఈ మధ్యలో కూడా కలిసినటువంటి 2 సందర్భాలలోనే ఆగస్టులో ఒకసారి, అక్టోబర్ 7వ తారీఖు ఒకసారి, అది అందరి ముందే కలిసినాం. మిగతా అంటే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి కామ్రేడ్ని కూడా కూర్చునిపెట్టి మాట్లాడింది అంత ఓపెన్గా ప్రజాస్వామిక పద్ధతిలో. అంటే ఈ పద్ధతిని, ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇప్పుడు అక్కడ ఎవరైతే బలంగా వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ ఉన్నాడో ఆ కామ్రేడ్ ఎస్జెడ్సీ కామ్రేడ్ కూడా మాతో పాటు కూర్చున్నాడు. మేము చర్చిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో తను కూడా పాల్గొనాలని చెప్పి అన్నాం. నేను మీతో ఏకీభవించడం లేదుగా, నేనెందుకు మీరే మాట్లాడుకోండి అంటే కూడా మేము కూర్చొని వింటే మంచి, వింటే తప్పేం లేదు, ఏం జరుగుతున్నది అనేటువంటిది ఆలోచించడానికి అవకాశం ఉంటుంది, సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మేము కూర్చుండబెట్టినాం. అందుకే ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి దాన్ని ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించండి. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే, కామ్రేడ్ సోను వచ్చిన తర్వాత మేము మీటింగ్కు బయలుదేరడానికి ముందు మాకు మెటీరియల్ అందింది. ఇప్పుడు బయటకు వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉన్నదో అది
అందింది. నాకు డైరెక్ట్గా అందకపోయినా కానీ నాకు ఇంకో సీసీ కామ్రేడ్కి అందింది. ఆ సీసీ కామ్రేడ్ సీసీ కొరకు సోను రాసినటువంటి లెటర్ను, ఆ మెటీరియల్ అంతా తను పంపించిండు. నాకు అర్థమైన మేరకు నేను కూడా రాసి మొత్తం ఎస్జెడ్సీ మీటింగ్ దగ్గరికి పంపించిన. అంటే ఉత్తర పశ్చిమ సబ్ జోన్లో ఈ ప్రక్రియ మొదలైంది. ఇది కింద చదువుతున్నారు లెటర్సు. కాబట్టి నేనేం రాసిన మీ వైపు నుండి, అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పక్షం వైపు నుండి ఏమైనా మీరు రాయాల్సింది ఉంటే రాసి పంపించండి. ఏం చేద్దామని చెప్పినటువంటి కూడా చెప్పండి. దీని గురించే నేను మీటింగ్ గురించి కాదు కానీ, నాకు మీటింగ్ ఇంపార్టెంట్ కాదు కానీ, ఈ విషయం గురించే మాట్లాడడం కోసం నేను బయలుదేరి వచ్చి మీరు కలవకపోవడంతో నేను తిరిగి వెళ్ళిపోతున్నా, నాకున్నటువంటి సమన్వయం పనుల రీత్యా అనేటువంటిది నేను మూడు లెటర్లు డ్రాఫ్ట్ చేసి, రాత్రి అంతా కూర్చొని 3 లెటర్లు డ్రాఫ్ట్ చేసి కామ్రేడ్ దన్నుతోటి పంపించిన. అది అక్కడ ఆ మీటింగ్లో చెప్పలేదు. ఆ లెటర్లో ఉన్న ఈ విషయాలు, అసలు ఈ సోను దాదా రావడం అనేటువంటిది, ఈ ప్రక్రియ మొదలైందని చెప్పనేటువంటిది, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయని చెప్పనేటువంటిది, డీకేలోనే ఇలాంటి ప్రక్రియ జరుగుతున్నది అనేటువంటిది, డీకే ఎస్జెడ్సీ మీటింగే అది, డీకే ఎస్జెడ్సీ ప్రత్యేక సమావేశం. కానీ ఆ డీకే ఎస్జెడ్సీ మెంబర్స్కే చెప్పలేదు. ఇదే విషయాన్ని తీసుకొని సమీక్ష కూడా చేయడం జరిగింది. కానీ అది అక్కడికి అయిపోయిన దాన్ని సమీక్ష చేయడం జరిగింది. మరి ఇప్పుడు మొదలైనటువంటి దాని గురించి అక్కడ రిపోర్ట్ ఇవ్వలేదు. తెలుసు, ఆ రోజుకే స్పష్టంగా తెలుసు. నేను రాయడం జరిగింది, ఇంకొక సీసీ కామ్రేడ్ రాయడం జరిగింది, మొత్తం మెటీరియల్ అందించడం జరిగింది. అయినప్పటికీ అక్కడ చెప్పలేదు, దాని మీద ఏమీ అభిప్రాయం తీసుకోలేదు. కామ్రేడ్ దన్నుని అడిగితే చెప్తాడు. ఈయన కూడా అక్కడ మీటింగ్లో పాల్గొని వచ్చిండు. కావాలని చెప్పని దాన్ని ఆపడం జరిగింది. చాలా విషయాలు నా లెటర్లు కనుక అక్కడ చదివితే ఎస్జెడ్సీ మీటింగ్లో చాలా విషయాలు ఎస్జెడ్సీ కామ్రేడ్స్ దృష్టికి వచ్చేటువంటి, వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఉండేది. మేము ఎక్కడ కూడా తప్పలేదు, పద్ధతి ప్రకారంగానే పోవడం కోసం ప్రయత్నం చేసినాం. ఇంకా చివరి విషయం, మేము ఎవరి అనుమతి తీసుకోకుండా పెట్టకుండా బయటకు వచ్చేసినామని చెప్పనేటువంటిది, అది కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. మీటింగులు జరగాలి కానీ మన మీటింగులు జరుపుకునే పరిస్థితి లేదు. మనకు అనేక నిర్ణయాలు జరిగేటువంటి మీటింగులు జరిగితే మన కాంగ్రెస్ని జరుపుకోగలిగితే మన 23లో 24లో చాలా ఉపయోగకరంగా ఉండేది. మనకు ఎన్నో నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళం మనం. ఈ విషయాలు తెలియనటువంటి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ మనకు తెలుసు, మన సీసీ కామ్రేడ్స్ అందరికీ తెలుసు మనం చాలా నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళం అని చెప్పనేటువంటిది. అయితే మేము ఎదురు చూసినాం, చెప్పినాము, కామ్రేడ్ సోనుతో కూడా మాట్లాడినాము. మీరు కలుసుకోవాలి, పీబీ మెంబర్స్ కలుసుకోవాలి, మనం సీసీ కామ్రేడ్స్ అందరం కలుసుకొని మాట్లాడుకోవాలి ఒకసారి. ఈ ప్రక్రియ తీసుకుంటున్నాం అనేటువంటిది తెలియాలి. ఆ తర్వాత ఎవరు వినరు ఏం చేద్దాం అనేటువంటి నెక్స్ట్. కానీ ఇది పద్ధతి, ఈ పద్ధతిని మనం పాటిద్దాం అనేటువంటి ప్రయత్నాన్ని సెప్టెంబర్ 13 రోజు వరకు కామ్రేడ్ దన్నుతో పాటు వస్తారనేటువంటి చూసినాం. కామ్రేడ్ దన్ను వచ్చి వెనకొస్తున్నారు అని చెప్పనేటువంటి చెప్తే దానికోసం కూడా వెయిట్ చేసినాం. ఆ తర్వాత ఇక రారు అనేటువంటిది అర్థమైన తర్వాత అప్పుడు లేట్ అయ్యి దాన్ని చూసి అప్పటికే జరిగిపోతున్న నష్టాలు, ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఉన్నటువంటి కామ్రేడ్ రాహుల్ వాళ్ళు, ఆ తర్వాత కామ్రేడ్ మన విజయ్ లోకేష్లు అమరులు కావడం అని చెప్పనేటువంటిది, ఇంకా కొనసాగుతున్నటువంటి వరుస నష్టాల దృష్టిలో పెట్టుకొని ఇంకా మనం లేట్ చేయడం ఏ రకంగా కూడా సరైనటువంటిది కాదు అని చెప్పని ఈ స్టేట్మెంట్ను మనం విడుదల చేయాలి అనేటువంటిది అనుకొని దేనికైనా సిద్ధపడదాం, నష్టాలకు సిద్ధపడదాం. ఇక ఆ మేరకు బదనాం అవుతాం అనేటువంటి తెలుసు. దాని గురించి మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు స్వీకరించడం కోసం సిద్ధమే, ఒక అనివార్యత. అది ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్న స్థితిని అర్థం చేసుకోవాలి. ఇది ఒక అనివార్యత అనేటువంటిది. దానికి కారణాలు ఇక అనేకం ఉన్నాయి. కారణాల గురించి మళ్ళీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇది ప్రక్రియ, స్థితి, పద్ధతులను ఉల్లంఘించి చేసినటువంటిది లేదు. సాధ్యమైనంత మేరకు మేము మ్యాక్సిమం ఒక పద్ధతి ప్రకారంగా పోవడం కోసం ప్రయత్నం చేసి ఉన్నంతలో ఈ రోజున్న పరిస్థితుల్లో ఏవైతే మనం అమలు చేయగలుగుతామో దానికి అనుగుణంగా పోవడం కోసం ప్రయత్నం చేసినాం. ఇది నేను పార్టీ కామ్రేడ్స్కు చెప్తున్నటువంటిది. మీరు దీన్ని గమనించాలి అని చెప్పని, దృష్టిలో పెట్టుకోవాలి, పరిశీలించండి. గద్దారులు అని చెప్పనేటువంటి, ద్రోహులు అని చెప్పనేటువంటి వరకు సరే అంటారు. ఇక విప్లవానికి ఇట్లా రావడం ద్వారా కలిగేటువంటి నష్టము అనేటువంటిది వేరు అభిప్రాయాలు ఉంటాయి. మేము ఒకటి ఆలోచిస్తున్నాం, వాళ్ళు ఒకటి ఆలోచిస్తున్నారు, ఓకే అనొచ్చు. కానీ దానికి మించి కోవట్టులు అని చెప్పనేటువంటి ఆరోపణ ఏదైతే చేస్తున్నారో అది సరైనటువంటిది కాదు. మా ఆచరణ ఏంటి ఇంతకాలంలో, మరి దేన్ని ఆశించి ఇట్లా తయారైనాం మేము? మరి ఇంత ఆచరణ అంతా వదిలిపెట్టి ఏ స్వార్థం మాకు ఈరోజు చివరి సమయంలో వచ్చింది ఇక్కడికి? అంత స్వార్థం అనేటువంటిది గమనించండి. కామ్రేడ్స్, లోపల ఉన్నటువంటి కామ్రేడ్స్ మా ఆచరణ గురించి చాలా దగ్గరగా చూసినటువంటి కామ్రేడ్స్, ఏంటిది, ఎట్లున్నాం, మీతో పాటు కలిసి ఉన్నప్పుడు ఏం చేసినాం, మేము ఎట్లున్నాము, మా వ్యవహారం ఆచరణ అంతా ఏంటిదని తెలుసు. కాబట్టి మీరే నిర్ణయించుకోండి, వెనక్కి తీసుకోవాలని చెప్పినటువంటిది నా అప్పీలు. అంటే మీరు డైరెక్ట్గా శబ్దాన్ని ఉపయోగించలేదా, శబ్దాన్ని డైరెక్ట్ ఉపయోగించకపోయినా అది ఆ ధ్వని వ్యక్తమవుతున్నది. దానికి అనుగుణంగా బయట వాళ్ళు కావాలని చెప్పని ఇక ఒక సిస్టంగానే ఒకటి తయారైంది. మన పార్టీకి ఒక సిస్టంగానే బయట మనం ఏదంటే అది తానా అంటే తందానా అనేలాగా తయారైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు వెనక్కి తగ్గాలంటే మీరు మాట్లాడాల్సి ఉంటుంది. దాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్పనేటువంటిది నేను అప్పీల్ చేస్తున్నాను. ఇదొకటి. దాని తర్వాత ఈ ప్రజాస్వామికవాదుల పేరు మీద, మానవ హక్కుల సంఘం పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎందుకు తొందరపడుతున్నారు? ఎందుకు తొందరపడి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు? మీరు పౌర హక్కుల సంఘాల వాళ్ళు కదా. పౌర హక్కుల సంఘాల వాళ్ళు ఏ నిర్ధారణ లేకుండా మాట్లాడడం సరైనటువంటిదేనా? మేము అందుబాటులో ఉన్నాం కదా, మమ్మల్ని కలవండి. మీరు ఫస్ట్ వీళ్ళందరినీ కలవండి, కలిసి నిర్ధారణ చేసుకోండి. అక్కడ ప్రజల్ని కలవండి, మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని కలవండి. మేము ఎట్లా బ్రతికినాం అనేటువంటిది కదా మీ ప్రశ్న. అందరు చనిపోతారు, మరి ఈయన ఎట్లా బ్రతికిండని కదా మీ ప్రశ్న. అడగండి, అడిగితే చెప్తారు. ఈయన ఎట్లా బ్రతికిండని చెప్పనేటువంటిది, ఎవరు బ్రతికించుకున్నారు అనేటువంటిది, ఏ ప్రమాదాలకి వెళ్ళి బయటపడ్డాడు అనేటువంటిది వాళ్ళే చెప్తారు మీకు. అందరు కూడా ఈ అందరు కామ్రేడ్స్ గురించి కూడా చెప్తారు. మీరు ఒక ప్రక్రియను తీసుకోండి. మీరు తొందరపడి మాట్లాడకండి. గడ్డం లక్ష్మణ్ గారు, మీరు తొందరపడి మాట్లాడకండి. మీరు పౌర హక్కుల సంఘం వాళ్ళుగా మిమ్మల్ని కలవడం కోసం సిద్ధం. మిమ్మల్ని గౌరవిస్తున్నాం, మేము ముందు నుండి గౌరవిస్తూ వస్తున్నాం, ఈరోజు గౌరవిస్తున్నాం. మేము మంచులు దొరుకుతాయి కదా అని చెప్పని, స్టేజ్లు దొరుకుతాయి కదా, అనుకూల వాతావరణం ఉన్నది కదా అనేటువంటి దగ్గర నుంచి ఎట్లా అంటే అట్లా మాట్లాడడం సరి అయిన విధంగా ఉండదు. మీలాగా మేము సైద్ధాంతికంగా చర్చించలేకపోవచ్చు ఆ స్థాయిలో, కానీ వాస్తవాల మీద ఆధారపడి ఉండాలి. మీరు చేస్తున్న పని ఏంటిది? పౌర హక్కుల సంఘం మీరు చేయాల్సినటువంటి ఏంటిది? మీ పరిధి ఏంటిది? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంటర్నల్ విషయాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. సరే మాట్లాడండి, ఇంటర్నల్ విషయాలే మాట్లాడండి, కానీ రండి, మీరు కలవండి, చూడండి, సాక్షి ఏంటిది, ఏం జరిగిందని తెలుసుకొని ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు మాట్లాడండి. రెండు పక్షాలు, వేరు పక్షాల వాళ్ళు కలిసి రండి, ఒక టీమ్గా రండి. దానికి ఏర్పాటు మేము చేస్తాం, తప్పకుండా ఏర్పాటు చేస్తాం, అనుమతి తీసుకుంటాం, మీకు అనుమతి ఇస్తాం, కలుస్తాం. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఆ ఆరోపణ కోవర్ట్స్ అని చెప్పిన ఆరోపణకు సంబంధించినటువంటిది ఇంకొంత విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నేను చెప్పేటువంటిది. ఈ అందరికీ కూడా అంటే పార్టీకి నేను చెప్తున్నటువంటిది, మా పార్టీ కామ్రేడ్స్కి చెప్పేది అంటే, ఈరోజు ఉన్నటువంటి ఈ మనకు పూర్తి ప్రతికూలతలు ఉన్నటువంటి స్థితిలో మనం చేసినటువంటి ఈ ప్రతికూలతలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే, మనం చేసిన పొరపాట్ల కారణంగా, మన సీసీ, మన ఎస్జెడ్సీ, మనమంతా చేసిన పొరపాట్ల కారణంగా, మార్పులను గమనించకుండా, మనం సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా, నిర్ణయాలను చాలా ఆలస్యంగా తీసుకున్నటువంటి వాటిని చివరికి మొత్తం మన కాళ్ళు చేతులు కట్టివేయబడ్డట్టు అయిన తర్వాత మనం ఏదో చేయాలని చెప్పి తీసుకొచ్చి రాసుకొని వాటిని అమలు చేయలేనటువంటి స్థితి. ఆ స్థితిలో మనం ఇన్ని నష్టాలకు గురి కావాల్సి వచ్చింది. రేపు జరగబోయే నష్టాల గురించి కూడా మనకు అందరికీ ఒక అంచనా ఉంది. దీంట్లో ఎవరికి అనుమానం అనేది లేదు. కొంత ఎక్కువ తక్కువ, కొంత సమయానికి సంబంధించినటువంటి తేడా ఉండొచ్చు, కానీ మనకైతే తెలుసు. బయటి వాళ్ళకి తెలియదు, అది వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళని వదిలిపెట్టేద్దాం, వాళ్ళని పక్కన పెట్టుదాం. కానీ మనకు తెలుసు, మనం చర్చించుకున్నాం, అందరం కూర్చొని చర్చించుకున్నాం, అభిప్రాయాలు పంచుకున్నాం, మనం ఏం చేద్దాం అనేటువంటి ఆలోచించినాం. అన్నింటిలో మేము భాగమైన మీతో పాటు అక్కడెక్కడ గంభీరంగానే, సీరియస్గానే, వేరే దురుద్దేశము, దుర్బుద్ధి ఎట్లాంటిది ఏమీ లేకుండా స్పష్టతతోటే మనం అన్నీ మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పటికి కూడా అదే స్థితి ఉంది. కాబట్టి ఏం చేద్దాం ఇప్పటికి కూడా అనేటువంటిది ఆలోచించండి. మాలో విప్లవతత్వం ఇప్పటికీ ఉన్నది. మేమేం పూర్తిగా దిగజారిపోయి వ్యవహరించడం లేదు. అందుకే ఏం చేయగలుగుతాం మేము కూడా ప్రక్రియలో భాగస్వామ్యమై ఏమైనా చేయగలుగుతాము. కామ్రేడ్ బిఆర్ దాదా ఉండంగా చేసినటువంటి ఆ ప్రక్రియను మరి ఇప్పుడు ఒక వాతావరణం ఏర్పడ్డది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఏమైనా మనం ఒత్తిడి తీసుకురాగలుగుతామా? దీనికోసం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రజాస్వామికవాదులు అనేటువంటి మన టీం ఏదైతే ఉందో వాళ్ళు చేయరు, వాళ్ళకు అది చేయాలనేటువంటిది లేదు, అది ఆ నిజాయితీ లేదు. మనం పార్టీ వైపు నుండే చేద్దాం. ఇంకేమైనా సహకరించేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మద్దతు తీసుకుందాం. అట్లాంటిది ఏమైనా ఉంటే ఆలోచించండి. మీరు ఆలోచించి మీరే చేయండి. మమ్మల్ని నమ్మకపోతే ఇట్లాంటి దాన్ని ఎట్లా మేము నమ్ముతామని చెప్పి అనుకుంటే మీరే చేసినా పర్వాలేదు, కలిసి చేసినా పర్వాలేదు. ఇంకేదైనా స్పష్టత కావాలని చెప్పంటే నేను భయపడేది లేదు. దేనికి ఎక్కడికి రమ్మన్నా నేను వచ్చి కలవడం కోసం సిద్ధంగానే ఉన్నాను. పార్టీని కూడా నన్ను ఎక్కడికి పిలిచిన స్పష్టత కోసమైనా ఇంకా దేనికోసమైనా కలవడం కోసం సిద్ధమే. తప్పు చేయలేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి మేము భయపడేటువంటిది ఏమీ లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించాలని చెప్పనేటువంటిది నేను అందరినీ కోరుతున్నాను. అట్నే ఇది ఏదైతే స్టేట్మెంట్లో అట్లా మాట్లాడినరో దాన్ని ముఖ్యంగా మేము ఈ నష్టాలకు మేము కారణం అని చెప్పనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మీకు తెలుసు. ఒక్కసారి ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని ఒకసారి ఆలోచించి దాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్పనేటువంటిది మా అప్పీల్. అంతే. మీరు తీసుకుంటారా తీసుకోరా అని చెప్పనేటువంటిది మీకే వదిలేస్తాం. ప్రజల వైపు నుంచి, దేశవ్యాప్తంగా ప్రజల వైపు నుంచి 99% మంది ప్రజలు ఆహ్వానిస్తున్నారు మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. నిజం, అది అర్థం చేసుకోండి. లోపల ఉంటే మనకు ఏమి ప్రజల అభిప్రాయం ఏంటిది అనేది మనకేం అర్థం కావడం లేదు. పుట్టిగా గాలికి మాట్లాడడం లేదు. మేము ఇచ్చిన నెంబర్లో ఏమి ఇతర సమాచారం ఏమీ కాదు. లోపల నుంచి ఎవరినో బయటికి తేవడం అనేటువంటి మేమేం ప్రయత్నం చేయడం లేదు. ప్రజల ప్రతిక్రియ
వాళ్ళ మెసేజ్లు ఎట్లాంటివి అని చెప్పనేటువంటిది ఆహ్వానిస్తూ ఏం చేయాలనే సలహా సూచనలు మనకు ఇస్తున్నటువంటి అంత ఉంది. అందుకే దాన్ని కూడా గమనంలో పెట్టుకొని కామ్రేడ్స్ ఆలోచిస్తారని చెప్పనేటువంటిది. నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఈ రకంగా మళ్ళీ ఒక వీడియో జారీ చేయడం ద్వారా ఇంకింత బలహీనపరచాలని చెప్పనేటువంటి ఎలాంటి ఉద్దేశం లేదు. ఈ కామ్రేడ్స్ అందరి చింత ఎట్లయితే ఉన్నదో అట్నే మిగతా వాళ్ళని కూడా కాపాడుకోవాలని చెప్పనేటువంటిది. వాళ్ళు ఆయుధాలే ముఖ్యమని చెప్పి అంటున్నారు. మన బుద్ధిజీవులు, హైదరాబాద్లో కూర్చున్న బుద్ధిజీవులు ఆయుధాలే ముఖ్యమంటున్నారు. వీళ్ళంతా చనిపోతే తెలంగాణ వాళ్ళు, మీరు చేసేది ఏంటిది? తెలంగాణ వాళ్ళకే కదా, మాకే కదా. మా శవాలు వస్తే ఎర్ర జెండాలు పట్టుకొని ఊరేగింపులు చేద్దామనేటువంటిది కదా. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మమ్మల్ని హీరోల్ని చేయగలుగుతారు, నిజమే. అది అవసరం ఉన్న రోజు చేస్తాం. ఒక లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, భవిష్యత్తు కనిపిస్తున్నప్పుడు దానికోసం ప్రాణాలకు తెగించిపోతాం. అదే బంద్ అయినప్పుడు, అన్నీ మూసుకుపోయినప్పుడు ఏ లక్ష్యం కోసం ప్రాణం త్యాగం చేద్దాం? ఎందుకు? ఉన్నటువంటి అవకాశాల కోసం చూడడము విజ్ఞత అది. అట్లా మనం మన విజ్ఞతను ప్రదర్శించాలి, కానీ మూర్ఖంగా మాట్లాడడం అనేటువంటిది సరి అయింది కాదు. మనకు తెలుసు కదా అనేటువంటి దగ్గర నుంచి, ఏది మాట్లాడినా కానీ నడుస్తుంది కదా అనేటువంటి దగ్గర నుంచి, ఒక అనుకూల వాతావరణం ఉంది అనే దగ్గర నుంచి మాట్లాడుతున్నారు మీరు. కానీ వీళ్ళందరినీ చనిపోకూడదు అనుకున్నాం కాబట్టి, ముందు భవిష్యత్తు దారి కనబడడం లేదు కాబట్టి ఇదే సరి అయినటువంటిది అనేటువంటిది మేమంతా చర్చించి వచ్చిన మిగతా కామ్రేడ్స్ చాలామందిలో అట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. మీ చుట్టూ ఉన్నటువంటి కామ్రేడ్స్లో కూడా చాలామందిలో అవే ఆలోచనలు ఉన్నాయి. మీరు ఓపెన్గా చర్చ పెట్టండి, మేము పెట్టినట్టుగానే ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ మేము ఏదైతే తీసుకున్నామో ప్రక్రియ, అదే ప్రక్రియను మీరు ఒకసారి తీసుకొని చూడండి. అక్కడ కూడా ఎట్లాంటి అభిప్రాయం వస్తుందో చూడండి, రెస్పాన్స్ ఎట్లా వస్తుందో చూడండి. ఇక్కడ పార్టీకి చెప్తున్నటువంటిది. బయటి వాళ్ళైతేనో గ్యాప్ మీకు, బయటి వాళ్ళకు మీకు, మీరు తొందరపడి అనవసరంగా తెలియక ఎంటర్ అవుతున్నారు. అనవసరమైనటువంటి పరిధి దాటి ఎంటర్ అవుతున్నారు. మీరు ప్రజలకు చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మేము ఏ పరిస్థితుల్లో ఇట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పినటువంటిది మీరు అర్థం చేసుకొని మాకు సహకరించండి. మాలో ఇప్పటికీ విప్లవతత్వం ఉంది. మేము ప్రజల్లో పనిచేయాలని చెప్పినటువంటిదే కోరుకుంటున్నాము. ఎలాంటి స్వార్థానికి ఇంకా ఇతర వాటికి మేము గురి కాలేదు. అందుకే మమ్మల్ని నమ్మండి. అందరూ కూడా నమ్ముతారని చెప్పినటువంటిది మేము ఆశిస్తున్నాం. మేము మళ్ళీ ప్రజలతోటే ఉంటాం, ప్రజా పోరాటాలలో పాలు పంచుకుంటాం. పరిస్థితులకు అనుగుణంగా మనం మసులుకోవడం అని చెప్పినటువంటిది అవసరం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది అంటున్నారు ముందు ప్రోగ్రామ్ ఏంటిది అనేటువంటి స్పష్టంగా ప్రకటించడం లేదని చెప్పని. ముందు ప్రోగ్రామ్ని ప్రకటించుకునేంత అట్లాంటి స్థితి కూడా లేదనేటువంటిది గమనించాలి, మీరు గమనంలో పెట్టుకోవాలి. పరిస్థితులను బట్టే ముందుకు పోదామని చెప్పనేటువంటిదే మేము అనుకున్నాం. ఇంకా మేము చర్చించుకోవాల్సినటువంటిది ఉన్నది. పెద్ద పథకాన్ని వేసుకొని చాలా స్పష్ట భవిష్యత్తు ప్లాన్ను వేసుకోవడం అని చెప్పనేటువంటిది ఇంకా జరగలేదు. అనేక సలహాలు సూచనలు వస్తున్నాయి. బయట ఎంతోమంది అట్లాంటివి ప్రజాస్వామికవాదులు మనల్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళు తమ విలువైనటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు. వాటన్నింటినీ తీసుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంది అని చెప్పినటువంటి విశ్వాసం మాలో ఉంది. దాని ప్రకారంగా మేము ముందుకెళ్తాం. అట్లా అందరి సహకారం ఉంటుందని చెప్పని ఆశిస్తూ దీన్ని ఇంతటితో ముగిస్తున్నాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.